అయితే మామూలుగా ఒక రాష్ట్రంలో పేదవాడిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరిదైనా ఉన్నట్టే ప్రభుత్వం. అది చేయకుండా వేరే వేరే ప్లాన్లు వేరే వాళ్ళకి అప్పగిస్తాను, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అన్నది అసలు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అండి? చెప్తున్నా కదండి, అది అసలుకే అసాధ్యం. అది మొత్తం అది కాని పని. ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి గమనించండి, అసలు ఇలాంటి పని ఎవ్వరు కూడా చేయరండి. ఎందుకనంటే వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోవడానికే తలాకిందులు అవుతున్న పరిస్థితి. వాళ్ళు మనల్ని చూసుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసుకోవడం కాదు, వాళ్ళు అవినీతి చేయకుండా ఉంటే సరిపోద్ది. ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళు అవినీతి చేయకుండా సరిపోద్ది. ప్రజల దగ్గరికి వెళ్ళి లంచాలు తీసుకోకుండా సరిపోద్ది. వాళ్ళు మనల్ని పెద్ద దాత తీసుకొని మనకేదో బంగారం కిరీటం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళను అధికారులు లంచం తీసుకోకుండా ఏదైతే ఈ ప్రభుత్వాలు సక్రమంగా నడిపిస్తే సరిపోద్ది. ప్రజలు కోరుకునేది. ప్రజలు ఏదో మాకేదో చేస్తాడని నియమించలేదు. సో ఇదంతా మొత్తం డైవర్షన్ కోసం ఒక డ్రామా అని అనుకోవచ్చు అంటారా? మరి 100% అండి, ఇదంతా మొత్తం డైవర్షన్ జరుగుతుంది. పాలిటిక్స్ మొత్తం కేవలం ఇదేంటంటే ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం జరుగుతుందండి. ఎక్కడ ఇలాంటి స్కీమ్ అనేది ఎక్కడ కూడా లేదు. వీళ్ళ దగ్గర నిజంగా ఉందంటే వీళ్ళ దగ్గర ఉన్న 800 కోట్ల రూపాయల ఆస్తి ఏదైతే ఉందో ఒక్కొక్క కోటి చొప్పున కేవలం 300 కుటుంబాలకి ఇవ్వనండి, లేదా ఒక్కొక్క 1,00,000 చొప్పున ఒక 1000 కుటుంబాలకి ఇవ్వనండి, ఒక్కొక్కటి 1,00,000 ఇవ్వనండి. వీళ్ళ దగ్గర డబ్బులు వంచండి. మీ కుటుంబాలకు ఎంత ఆస్తి కావాలండి? 100 కోట్లు ఉంచుకోండి, 200 కోట్లు ఉంచుకోండి. మిగిలిన 600 కోట్లు ప్రజలకు కేవలం 50,000 1,00,000 ఇవ్వండి. మీరే దాన ధర్మాలు చేయకుండా మీరు ఇప్పుడు చేసినా కూడా మీకు పెద్ద నష్టం జరగదండి. హెరిటేజ్ నుండి మీకు మళ్ళీ రీసైకిల్ జరుగుతూనే ఉంటుంది, మీకు మళ్ళీ రొటేషన్ అవుతూనే ఉంటది. మీకు దగ్గర డబ్బులు వస్తూనే ఉంటాయి, మీకు జీతాలు వస్తాయి. మీరు సీఎం గా ఉన్నారు, మీ కొడుకున్నారు మంత్రిగా, ఇప్పుడు మీకు రొటేషన్ డబ్బులు అవుతూనే ఉంటాయి. మీ కుటుంబంలో నటులు ఉన్నారు, మీకు అనేక రకాల మీ కుటుంబాలకు డోకలేదు. మీరు ఒక్కొక్క కుటుంబానికి 50,000 అండి, ఒక 1,00,000 కుటుంబాలను ఆదుకోండి. మీ దగ్గర ఉన్న 800 కోట్లతోటి మీకు అంత దమ్ము ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.